ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవ్యే నమః. ఈ వీడియోలో వృషభ లగ్నంలో పుట్టిన వారి శారీరక లక్షణాలు, మానసిక స్వభావం, వ్యక్తిత్వం, ఆరోగ్యం, వృత్తి, వ్యాపారాలు ఏ రంగాల్లో బాగుంటాయి, ఆర్థిక పరిస్థితి, వివాహ జీవితం, సంబంధాలు, వీళ్లకు ఉన్నటువంటి బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, ఈ విషయాలు విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా లగ్నం అంటే ఏమిటంటే జన్మ కుండలిలో మొదటి భావం. జాతకుడు పుట్టిన సమయంలో తూర్పు దిక్కున ఉదయిస్తున్నటువంటి రాశినే లగ్నం అంటారు. జ్యోతిష్యంలో ఇది చాలా కీలకం. ఎందుచేతంటే జాతకం యొక్క ప్రభావం అంతా కూడా ఈ లగ్నం మీదే ఆధారపడి ఉంటుంది. జాతకం యొక్క జీవితం అంతా కూడా. ఈ లగ్నాధిపతి శుక్రుడు. వృషభ రాశి, వృషభ లగ్నం, వృషభ రాశి. వృషభం భూతత్వం, స్థిర రాశి కాబట్టి వీరిలో సహనం, స్థిరత్వం, భోగలాలసత్వం ఎక్కువగా కనిపిస్తాయి. మేషలగ్న జాతకులకు వీళ్ళు పూర్తి విభిన్నంగా ఉంటారు. మేషలగ్నం వారితో పోల్చుకున్నట్లయితే వీళ్ళు పూర్తి ఆపోజిట్గా ఉంటారు. వీళ్ళు వృషభ లగ్నంలో పుట్టిన జాతకులు. వీళ్ళ శారీరక లక్షణాలు రూపం చూసుకున్నట్లయితే మధ్యస్థం నుండి పొట్టిగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మధ్యస్థంగా కానీ ఉంటారు. బలమైన శరీరం, వెడల్పాటి భుజాలు, దృఢమైన మెడ, ఎద్దులా గట్టిగా ఉంటారు, దృఢంగా ఉంటారని చెప్పవచ్చు. ముఖం గుండ్రటి ముఖం, పెద్ద కళ్ళు, అందమైనటువంటి చిరునవ్వు, మందపాటి చెవులుంటాయి. శుక్రుడి ప్రభావంతో సహజమైనటువంటి ఆకర్షణ కలిగి ఉంటారు. వీళ్ళ చర్మం నున్నగా, తెల్లగా, లేదంటే గోధుమ రంగులో. వయసు పెరిగే కొద్దీ బరువు పెరిగేటటువంటి గుణం వీళ్ళ కలిగి ఉంటారు. వీళ్ళ యొక్క స్వరం ఎలా ఉంటుందంటే గొంతు చాలా బాగుంటుంది. పాటలు పాడటం, మాట్లాడడం వినసొంపుగా ఉంటాయి. ఎందుకంటే వృషభం గొంతు, మెడను సూచిస్తుంది కాబట్టి వీళ్ళ యొక్క నడక నిదానంగా, నింపాదిగా, గౌరవంగా నడుస్తారు. తొందరపాటు అనేది ఉండదు. మానసిక స్వభావం, వ్యక్తిత్వం వీళ్ళు చూసుకుంటే సహనం, పట్టుదల కలిగి ఉంటారు. వీరిని మించిన ఓపికస్తులు ఉండరు అన్నట్టుగా ఉంటారు. ఒక పని మొదలు పెడితే అయ్యే వరకు అస్సలు వదలడు, ఎద్దులే పని చేస్తారు. స్థిరత్వంలో చూసుకుంటే మార్పులు అస్సలు నచ్చవు. రొటీన్ లైఫ్, స్థిరమైనటువంటి ఉద్యోగం, ఒకే ఇల్లు అంటే ఇష్టం. కంఫర్ట్ జోన్ దాటడానికి ఇష్టపడరు. ప్రాక్టికల్గా చూసుకుంటే కాళ్ళు నేల మీద పెట్టి ఆలోచిస్తారు. ఊహల్లో తేలిపోరో, లాభ నష్టాలు బేరేజులు వేసి నిర్ణయం తీసుకుంటారని చెప్పవచ్చు. భోగల అలసత్వం ఉంటుంది వీళ్ళకి. మంచి తిండి, మంచి బట్టలు, లగ్జరీ వస్తువులు, సంగీతం, సుగంధాలంటే ప్రాణం ఇస్తారు. జీవితం ఎంజాయ్ చేయాలని చూస్తారు. మొండితనం కూడా ఉంటుంది. వీరికి నచ్చని పని చేయమంటే అస్సలు కదలరు. కోపం తక్కువే కానీ వస్తే మాత్రం ఎద్దుల మీద పడతారని చెప్పచ్చు. మర్చిపోవడం కూడా కష్టమే. విశ్వాసంగా ఉంటారు. చాలా నమ్మకస్తులు. కుటుంబం, స్నేహితుల కోసం ఏమైనా చేస్తారు. మోసం చేయరు. మోసపోవడం కూడా ఇష్టం ఉండదు. ఇక ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే వృషభం గొంతు, మెడ, థైరాయిడ్, టాన్సిల్స్, గర్భాశయాన్ని సూచిస్తుంది. ఇవి గొంతు నొప్పి, టాన్సిల్స్, జలుబు, థైరాయిడ్, మధుమేహం, బరువు పెరగడం, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల సమస్యలు, ఇవన్నీ కూడా కలిగేటటువంటి సాధారణంగా వీళ్ళని వేధించేటటువంటి సమస్యలుగా చెప్పవచ్చు. వీళ్ళ యొక్క బలం చూసుకుంటే వ్యాధి నిరోధక శక్తి బాగుంటుంది. జబ్బు ఏమైనా చేసినా తట్టుకునేటటువంటి ఓర్పు శక్తి వీళ్ళలో ఉంటుందని చెప్పొచ్చు. వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే తిండి మీద కంట్రోల్ ఉండాలి. వ్యాయామం తప్పనిసరి, లేకపోతే ఊబకాయం వస్తుందని చెప్పవచ్చు. వృత్తి, ఆర్థిక పరిస్థితి సరిపోయే వీళ్ళకి అనుకూలమైనటువంటి రంగాలు చూసుకుంటే బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్సు, ఆభరణాలు, బట్టల వ్యాపారం, కాస్మెటిక్స్, సంగీతం, గాయకులు, హోటళ్ళు, రెస్టారెంటు, వ్యవసాయం, రియల్ ఎస్టేటు, ఈ లగ్జరీ వస్తువులు, ఇంటీరియర్ డిజైనింగు, శుక్రుడికి సంబంధించినటువంటి అందం, డబ్బుకి సంబంధించినటువంటి వృత్తులు వీళ్ళకి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. వృత్తిలో వీళ్ళ పనితీరు ఎలా ఉంటుందంటే నెమ్మదిగా కానీ పర్ఫెక్ట్గా చేస్తారు. టీంలో ఉంటే అందరినీ స్థిరత్వం ఇస్తారు. అందరికీ కూడా ఉద్యోగం మారడం అనేది నచ్చదు. డబ్బు గురించి చూసుకున్నట్లయితే డబ్బు అంటే చాలా ప్రేమ, పొదుపు చేస్తారు. ఆస్తులు కూడబెడతారు. డబ్బు ఉంటేనే భద్రత అనేది నమ్ముతారు. కానీ లగ్జరీ కోసం ఖర్చు పెడతారు. ఆర్థికంగా స్థిరపడ్డాకే మనశ్శాంతి అనేది వీళ్ళకు ఉంటుందని చెప్పవచ్చు. సంబంధాలు, వైవాహిక జీవితం, ప్రేమ చూసుకుంటే చాలా నెమ్మదిగా ప్రేమలో పడతారని చెప్పచ్చు. కానీ పడ్డాక వదిలిపెట్టరు. చాలా నమ్మకంగా, పొసెసివ్గా ఉంటారు. ఇక వైవాహిక జీవితం, భాగస్వామి ఏ విధంగా ఉంటారు అంటే 7వ స్థానం వృశ్చిక రాశి కాబట్టి భాగస్వామి కుజుడి లక్షణాలతో ఉంటారు. పాసనెట్టుగా లోతైన మనస్తత్వం కలిగి ఉంటారు. వృషభ లగ్నం వారు కోరుకునేది నమ్మకం, స్థిరత్వం. గొడవలు పడినా విడిపోవడానికి ఇష్టపడరు. వీళ్ళకు ఉన్నటువంటి సవాలు ఏమిటంటే మొండితనం, అనుమానం, పొసెసివ్నెస్ వల్ల సమస్యలు ఉంటాయి. భాగస్వామి స్వేచ్ఛ ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు.
కుటుంబ విషయం చూసుకుంటే కుటుంబానికి కట్టుబడి ఉంటారు. తల్లిదండ్రులు, పిల్లల బాధ్యతలు మొత్తం తీసుకుంటారు. ఇంటిని అందంగా, సౌకర్యవంతంగా, చక్కగా దిద్దుతారని చెప్పవచ్చు. బాగా చూసుకుంటారు. ఒక విషయంలో, ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళకున్న బలాలు, బలహీనతలు ఏమిటి? బలాలు చూసుకుంటే సహనం, పట్టుదల, నమ్మకం, విశ్వాసం, ప్రాక్టికల్గా ఆలోచన, కళాత్మకత, అందం మీద ప్రేమ, ఆర్థిక నిర్వహణ. ఇంకా బలహీనతలు ఏమిటంటే మొండితనం, మార్పును ఒప్పుకోకపోవడం, అనుమానం, బద్ధకం, నెమ్మదితనం, భోగలాలసత్వం, తిండి, యావ, పిచ్చి, పిరికితనం అనేది కొన్నిసార్లు కనిపిస్తుంది, కొన్నిసార్లు ఉంటుంది. ఇవి వీళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్లుగా, మైనస్ పాయింట్లుగా చెప్పవచ్చు. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, రెమెడీ ఏమిటంటే వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని, దుర్గాదేవిని పూజించడం మంచిది. వీళ్ళు రత్నధారణ, వీళ్ళు వజ్రాన్ని కానీ శ్వేత పగడాన్ని ధరించి ఉండడం మంచిది. అయితే ఇది పూర్తి జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు ధారణ చేయడం మంచిది. వీళ్ళకి అనుకూలమైనటువంటి రంగులు తెలుపు, లేత నీలం, పింకు బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి ఇచ్చేటటువంటి సూచన ఏమిటంటే మార్పును అంగీకరించడం నేర్చుకోండి. బద్ధకం వదిలి రోజు కాస్త వ్యాయామం చేయండి. తీపి, కొవ్వు పదార్థాలు తగ్గించండి. శుక్రవారం పేద ఆడవాళ్లకు తెల్లని వస్తువులు, పెరుగు, అన్నదానం చేయడం మీరు జీవితంలో ఇంకా ముందుకు వెళతారని చెప్పవచ్చు ఇవి చేసుకోవడం ద్వారా. ఇది వృషభ లగ్నంలో పుట్టిన జాతకుల యొక్క సహజ లక్షణాలు, వ్యక్తిత్వం, వారి యొక్క జీవిత విశేషాలు. ఏదైనా మీకు జాతకానికి సంబంధించి కానీ, వాస్తుకు సంబంధించి కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇప్పుడే ఫాలో అవ్వండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.